కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం నుండి రామవరం వరకు వెళ్లే ఆర్ఎండ్బి నిర్మాణం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జగంపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి తోట నరసింహం, రాష్ట్ర యోజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రామ్జీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు రోడ్లపై వరినాట్లు వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న రహదారిపై ప్రయాణం చేస్తూ పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారని, ప్రస్తుత పాలకులు, సంబంధిత అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. నా పదవీ కాలంలో ఈ రోడ్డుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పలుమార్లు అభివృద్ధి పరిచానని, మన ప్రక్క నియోజకవర్గాల్లో గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్లను అభివృద్ధి పరిస్తే అప్పట్లో ఉన్న ఎమ్మెల్యే అసమర్థత వల్లే ఈ రోడ్లకి దుస్థితి వచ్చిందన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్నా ప్రస్తుత పాలకులు కుంటి సాకులతో పబ్బం గడుపుతున్నారే తప్ప ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణం చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గండెపల్లి ఎంపీపీ చెలగల్ల దొరబాబు, కరటూరి శ్రీనివాస్, మెనగంటి రాజేష్, తోటయ్యన్న, అడబాల సుబ్బారాయుడు, తేజోమూర్తుల జగదీష్ శర్మ, అంబటి బుజ్జమ్మ, రావుల గణేష్ రాజా, చంటిబాబు, వేగి రామకృష్ణ, హరీష సత్యనారాయణ, ప్రసాద్, అంబటి చిన్న తదితరులు పాల్గొన్నారు. సంతోషమే. మనకి ఆ నియోజకవర్గానికి మా నియోజకవర్గానికి అవినాభావ చాలా మంది ఎక్కడికక్కడ ఒక ఊర్లో 2 ఊర్లను, మా ఊరు వీరవరం రాజపాలెంలో చిన్న చిన్న సిమెంట్ రోడ్డు పోరాడి నుంచి మన రామవరం వెళ్తారు. మీరు ఎవరైనా ఒకసారి అలాగే వెళ్ళచ్చు. ఇలా ఊరు గుడికి వెళ్ళిపోతున్నారు. అందరూ మేము కూడా అలాగే వెళ్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రధానమైనటువంటి రహదారి సుమారు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి ఒక రోడ్లు భవనాల శాఖ ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి రోడ్డు విషయమే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఇతర ప్రజానికం అందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మరి ఏదైతే ఒక రహదారి ఉందో ఆర్ఎండ్బి సంబంధించినటువంటిది రాజుపాలెం టు మరి రామవరం అనే రోడ్డు, రాజుపాలెం నుంచి మొదలుకొని వీరవరం గ్రామం, రామచంద్రపురం గ్రామం, అలాగే తామరాడ, పాలెం, సౌరానిపేట, గోనేడ, రామవరం, ఇవే కాకుండా పక్క గ్రామాలు చాలా ఉన్నాయి. ఎస్తమాపురం అని, సొంగరానిపాలెం అని, భూపాలపట్నం అని, గెతనాపిల్లి అని, ఈ గ్రామాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది ఆర్ఎండ్బి రోడ్డు. నేను గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాను. 2004లో, 2009లో చేశాను, 2010లో మంత్రిగా చేశాను, 2014లో ఎంపీగా చేసి మరి ఈ రోడ్డు విషయంలో నేను ఎప్పటికప్పుడు శ్రద్ధ పెట్టి దాదాపుగా 3 సార్లు వరకు కూడా ఈ ఆర్ఎండ్బి రోడ్లు మరి నా టైంలో వేయించడం జరిగింది. మరి నేను అంతేకాకుండా ఆ రోడ్డే కాకుండా ఈ దారిలో ఉన్నటువంటి బుషెస్ కూడా క్లియరెన్స్ కోసమని అధికారులకు ఎప్పటికప్పుడు నేను చెప్పడం, అధికారులు ఆ బుషెస్ కూడా క్లియర్ చేయడం కూడా జరిగేది. కానీ మరి ఈ రోడ్డు గత కొన్ని సంవత్సరాలుగా చాలా భయంకరమైన అస్తవ్యస్తంగా రోడ్డు తయారైంది. మరి గతంలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు ఈ రోడ్డు విషయమే మరి ప్రభుత్వాన్ని అడిగి దాదాపుగా 32 కోట్ల రూపాయలు నేను నిధులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది అప్పట్లో. అది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 394 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రోడ్లతో కలిపి నేను ఏదైతే అడిగానో ఈ రోడ్డు ఏదైతే ఉందో 32 కోట్ల రూపాయలు ఈ రోడ్డు వెడల్పు చేసి వైడెన్ చేసి రాజపాలెం నుంచి రామవరం వరకు కూడా, తర్వాత మధ్యలో చిన్న చిన్న కల్వర్ట్స్ ఉన్నాయి. వాటితో పాటు మా వీరవరంలో కూడా ఆ ఏరు మీద ఒక బ్రిడ్జ్ ఉంది, పురాతనమైన బ్రిడ్జి. ఆ బ్రిడ్జి నిర్మాణం కోసమని ఈ నిధులన్నీ కూడా తేవడం జరిగింది. కానీ ఇచ్చే టైంకి ఎన్నికలు రావడం జరిగింది 2019లో. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. తర్వాత కాలక్రమేణా మరి ప్రభుత్వం ద్వారా ఆ నిధులు విడుదలైనా సరే మరి చేపట్టడం జరగలేదు అప్పట్లో. ఎందువల్లంటే ఈరోజు అప్పుడు పరిపాలించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం కాదు, ప్రభుత్వం ఏ నిధులైనా ఇస్తుంది, కానీ ఆ తెచ్చుకునేటువంటి సామర్థ్యం, దమ్ము, ఈ సత్తా ఆ నాయకులకు ఉండాలి. గతంలో పరిపాలించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన నాయకులు
దీని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల మరి చేయించుకోలేకపోవడం జరిగింది. దాని ఉదాహరణ గత ప్రభుత్వం అనొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు గత ప్రభుత్వం ఏం చేశారంటారు. అది గత ప్రభుత్వంలో అది కాదు, గత పాలకులు, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేసినటువంటి తప్పిదం, సరిగ్గా దృష్టి పెట్టకపోవడం. దీని మూలంగానే ఈ రోడ్డు అస్తవ్యస్తంగా ఈరోజు వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం. దాదాపుగా సంవత్సరం మీద 5 నెలలు అయింది. ఈ సంవత్సరం మీద 5 నెలల్లో కూడా వీళ్ళు ఏం చేశారు, ఈ రోడ్డు మీద ఏ రకంగానే దృష్టి పెట్టడం కానీ వేయించడం కానీ వాడికి ఉద్దేశం కూడా లేదు, ప్రయత్నాలు కూడా చేయడం లేదు. మాట్లాడితే మేము రోడ్లు వేస్తాం, అభివృద్ధి చేస్తామంటారు. ఏదో చిన్న చిన్న బీటీ రోడ్లు, లేకపోతే ఏదో గ్రామాలకు సంబంధించినటువంటి చిన్న సిమెంట్ రోడ్లు వేయడం కాదు, ఇటువంటి పెద్ద రోడ్లు వేసి మేము తెచ్చామని నిరూపించుకోవాలి. ఆ సిమెంట్ రోడ్లు అన్నది ఉపాధి హామీ ద్వారా జరిగినటువంటి రోడ్లు అవన్నీ కూడా దాదాపుగా 10-15 గ్రామాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్డు ఇది.